దేవునికి ప్రియమైన వారులారా, మీ అందరూ బాగున్నారా? మరొకసారి ఉదయకాలమున గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటూ ఉన్నాము. ఈ సందేశాలు, వాగ్దానాలు మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు దీవెనకరంగా, మహిమకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. మీరు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూసి మీరు విని బలపడుతున్నారు. మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారా? రాత్రి ప్రార్థన చేసుకొని మీరు పడుకున్నారు. రాత్రి మీ పిల్లలతో ఏదో ఒక తీర్మానం, ఆలోచన చేసుకున్నారు. రాత్రి ప్రార్థన చేసుకొని రేపు వారం, రేపు నెలలో ఈ కార్యాన్ని సాధించాలి అని మీరు కష్టపడుతూ ఉన్నారు. దేవుడు మీరు అనుకుంటున్న పనిని, మీరు అనుకుంటున్న కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఉదయకాలమున మీరు కూడి ప్రార్థిస్తున్నారు. దేవుడు ఈ రోజున మీరు చక్కటి వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, 7వ వాక్యములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వారిని మోషే ద్వారా ఐగుప్తు దేశములో నుండి నడిపించటానికి ముందు, మోషేని ఏర్పాటు చేసుకోవటానికి ముందు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీ కష్టమును, దేవుని వాక్యములో మీ కష్టమును, మిమ్మల్ని కష్టపెట్టే వారి యొక్క కష్టమును నేను చూచాను, మీ దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఉదయకాలం దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నదంటే, దేవుడు మన కష్టాన్ని దీవిస్తాడు. మీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ దుఃఖము ఆయనకు తెలిసి ఉన్నది. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, నా తోటి దైవ సేవకులారా, దేవుని సంగమా, ఏ ప్రాంతములో, ఏ స్థలములో ఉన్నారో మీరు దుఃఖపడుతున్నారు. ఉదయకాలము లేచి నిన్నటి దినము, గత వారం, గత మాసం, గత సంవత్సరం మీరు కష్టపడ్డారు. మిమ్మల్ని ప్రజలు కష్టపెట్టారు, అయిన వారు కష్టపెట్టారు. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. మా కష్టము ఎలా గట్టెక్కేది, మా కష్టము కడతీర్చేది ఎవరు, మా కష్టములో మాకు విడుదల కలిగిద్దా అని కన్నీరు కారుస్తున్న దేవుని బిడలారా, దుఃఖపడుతున్నా ఓ దైవ సేవకుడా, నిరాశలో ఉన్నావు, నలిగిపోతున్నావు, పడిన పరిస్థితిలో ఉన్నావు, దుఃఖముఖంగా ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు. ఈరోజు దేవుడు గెత్సెమనే వాగ్దాన సందేశాలలో ఉదయకాలం పడకల మీద మ్రోకరించిన నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇదిగో నీ కష్టము ప్రియులారా ఆయన తెలిసి ఉన్నది. బైబిల్లో 7వ వచనములో అంటున్నాడు, తమ్మును కష్టపెట్టు వారిని బట్టి కష్టములో మొరపెట్టిన మొరను ఆయన విన్నాడు. మీ కష్టము ఆయనకు తెలిసింది, మీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క కష్టము, వెట్టి పనులలో, ఐగుప్తు దేశములో పడుతున్న వారి కష్టము, వారి దుఃఖం ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్న మాట, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నవి అన్నాడు. వారి కష్టములో వారు పెడుతున్న మొర నేను చూచాను, విన్నాను అంటున్నాడు. మీ దుఃఖము ఆయనకు తెలిసి ఉంది, మీ దుఃఖము ఆయనకు తెలిసి ఉంది, మీ కష్టము ఆయనకు తెలిసి ఉన్నది. మీ కుటుంబంలో కార్యాల నిమిత్తమై, మేలుల నిమిత్తమై, ఆశీర్వాదాల నిమిత్తమై మీరు కష్టపడుతూ, వేదన పడుతూ, మీ జీవితాల్లో ప్రియులారా కుమిలిపోతున్నారేమో అంటున్నాడు కదా. ఇశ్రాయేలీలు ప్రజల యొక్క దుఃఖము తెలిసినట్లుగా మీ దుఃఖము ఆయనకు తెలిసి ఉన్నది. మీ కష్టాన్ని ప్రియులారా ఆయన బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఆయన తెలుసుకొని ఉన్నాడు. ఈ వారంలోనైనా, ఈ రోజైనా, ఈ నెలైనా, ఈ సంవత్సరమైనా నా కష్టము దీవించబడిద్దా, నా దుఃఖం ఆయన తెలుసుకొని ప్రతిఫలం ఇస్తాడా అని వాపోతున్న దేవుని బిడలారా, ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఇదిగో తగినది నీకు తిరిగి దుఃఖము, వేదన నీకు మిగిలిందేమో, ప్రయాస మిగిలిందేమో. ఉదయకాలం పడకల మీద ప్రార్థిస్తున్న మీతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమై ఉన్నది అంటే, ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము
రెండవ అధ్యాయము 2వ వాక్య భాగములో ఇలాగ రాయబడుతుంది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతతో ఇలాగ వ్రాయమని దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, దాసుల ద్వారా 7 నక్షత్రాలు పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే 2వ వచనములో, నీ క్రియను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మిత్రమా, ఈ ఉదయకాలమున నీ కష్టాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ దుఃఖమును దేవుడు ఎరిగి ఉన్నాడు. సహనముతో ఉండు. నువ్వు సహనముతో ఉదయకాలం ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీ కష్టం దీవించబడింది. ఇదిగో దేవుని వాక్యములో నీ దుఃఖానికి దేవుడు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో రాయబడుతుంది కదా, 126వ కీర్తనలో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని పోయి విత్తువాడు సంతోష గానములతో పనులను మోసుకొని వస్తాడు. ఉదయకాలం పడకల మీద కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, ప్రియులారా, కష్టపడుతూ మీరు బయటికి వెళ్ళబోతున్నారు. మీ చదువుల నిమిత్తమై, పనుల నిమిత్తమై, ఉద్యోగము నిమిత్తమై, పరీక్షల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, దేశ విదేశాల ప్రయాణాల నిమిత్తమై మీరు కన్నీటితో, వేదనతో వెళ్తున్నారు. ఇదిగో బైబిల్లో అంటున్నాడు కదా, మీరు పనులను మోసుకొని వస్తారు. ఉదయకాలమున మోసి ఆశీర్వాదాన్ని, సమృద్ధికరమైన దీవెనను నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మీరే స్థలములో ఉన్నారో మ్రోకరించండి. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నీ మహాకృపను తోడుగా ఉంచయ్యా. మీ దీవెన దయచే. నీ ప్రజలు, నీ బిడ్డలు దేని నిమిత్తమై ఎవరి కోసం ప్రార్థన చేసుకున్నారో వారి ప్రార్థన ఆలకే, వారి కష్టాన్ని దీవి, వారి యొక్క కన్నీటికి ప్రభువా ప్రతిఫలం మీరు ఇవ్వండి తండ్రి. వారి వేదనతో బయటికి వెళ్తుండగా తిరిగి ఆశీర్వాదంతో నడిపించి సాధిలేని కార్యాలను సాధించేటట్లుగా మహాకృపను మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయకాలం కలుసుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.